ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం మన పూర్వీకులు ఎంతో త్యాగమూర్తులు, ఎంతో శ్రమదనం, ప్రాణత్యాగానికి అన్ని రకాల ఇబ్బందులు గురయ్యి అవన్నీ సాధించుకుని మనకి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తారీఖుని మనం రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ముఖ్యంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి గారు డైనమిక్ డాషింగ్ హీరో నారా లోకేష్ గారికి, అలాగే మన తుని నియోజకవర్గ ముద్దుబిడ్డ అయిన యనమల రామకృష్ణ గారు పాలిట్ బ్యూరో సభ్యులు గారికి, అలాగే మన తుని నియోజకవర్గ శాసనసభ్యురాలైన యనమల దివి గారికి, అలాగే మన డిసిసి చైర్మన్ తుమ్మల బాబు గారికి, అలాగే మన సొసైటీ కోటనందూరు సొసైటీ పరిధి రైతులకు, మెంబర్లకు, సిబ్బందికి, అలాగే మా స్కూలు తరపున, నా తరపున, మన మదర్ విద్యా సంస్థల తరపున, అందరి తరపున అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తాం. అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటకు వాళ్ళందరూ ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ, వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ ఎన్నో మంచి భవిష్యత్తుని ఏర్పరిచి వాళ్ళ ఆశయాలను అనుగుణంగా ఈరోజు మన నాయకులు దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మన ఆంధ్ర రాష్ట్ర అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేలాగా మన నాయకులైన చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తుని ఉద్యోగరీత్యాని ఎంప్లాయ్మెంట్స్, అలాగే కంపెనీలు అనేక రకాల ప్రోత్సాహకాలు చేస్తూ అభివృద్ధి పరంలో నడిపిస్తూ, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో నడిపిస్తూ, ప్రజలకు అనేక సేవలు చేస్తూ ఇంకా ముందు ఇంకా చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, నా వంతు నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరొకసారి ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను.